ఇలా నటించడం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి చెప్పు. చెప్పడం ఏమిటండి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ఎంత ఆలోచించినా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి శారీరక సుఖం, 2 డబ్బు. మొదటిది కాదు అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. పోనీ రెండోదా అంటే నేను గాని నా భార్య గాని డబ్బున్న వాళ్ళం కాదు. నువ్వు కాదు, నీ భార్య మాత్రం డబ్బున్నదే. నా భార్య డబ్బున్నదా? నువ్వు ఎవరనుకుని పొరబడ్డావు. నా భార్య మామూలు స్కూల్ టీచర్. ఆ సాదాసీదా పంతులమ్మే మా పాలిట భాగ్యలక్ష్మి. నేను నమ్మను. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. నువ్వు నమ్మకపోవడమే మాకు కావాల్సింది. అలా నమ్మకుండా మరో 7 గంటల పాటు మౌనంగా ఉన్నావంటే మా పని మేం చేసుకుని వెళ్ళిపోతాం. నీ అసలు భార్యతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నా భార్య నేను చేశారు. నాకిదంతా అయోమయంగా ఉంది. నా భార్యకి డబ్బు ఉండడం ఏంటి, నేను 7 గంటల పాటు మౌనంగా ఉండడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పమంటావా? ఈవేళ నా 23వ పుట్టినరోజు. నీ పుట్టినరోజు కాదు, నా లక్ష్మి పుట్టినరోజు. 7 గంటల పాటు నేనే నీ లక్ష్మిని. 7 గంటల తర్వాత ఏముంది? 18 లక్షలతో పరారీ. అవును, 18 lakhs. లక్ష్మి 3వ ఏట అంటే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆమె తల్లి తండ్రి పోయాక ఆమె పేర కొంత సొమ్ము డిపాజిట్ చేశారు. ఆమెకు 23 ఏళ్లు పూర్తి కాగానే ఆ సొమ్ము డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ రోజే. నా భార్య పేరు అంత ఆస్తుంటే నాకెందుకు చెప్పదు? ఏమో, నాకేం తెలుసు. నిన్నొక్కసారిగా డబ్బులో ముంచెత్తి ఆశ్చర్యపరుద్దాం అనుకుందేమో. అసలు ఈ విషయం మీకెలా తెలుసు? అది దేవరహస్యం. అలాంటివి తెలుసుకోవడమే మా వ్యాపారం. సరే, నా భార్యకంత ఆస్తి ఉందనే అనుకుందాం. ఆ ఆస్తి మీరు కొట్టేసేలోగా ఏ క్షణంలో అయినా నా భార్య తిరిగి రావచ్చు. వస్తే మీ గుట్టు బయటపడుతుంది. వస్తే ఆమెకే ప్రమాదం. అయినా తిరిగొస్తే ఏం చేయాలో ఏమిటో ఆ ఏర్పాట్లన్నీ ఆ వెనుకున్నవాడే చూసుకుంటాడు. చూసుకుంటాడా? నువ్వా? ద్వారమే ఉండి ఉండలేదు. హాయ్. ఆగు. కోపోద్రేకి ఎగవాడు కలహమును రేపును. దీర్ఘ శాంతుడు. మొదలు పెట్టండి. నీ అసలు రంగు బయటపడిందిగా. భాషను ఎందుకు అలా కొని చేస్తావు? మామూలుగా మాట్లాడచ్చుగా. ఎక్కువగా మాట్లాడితే కాళ్ళు చేతులు విరిచి కట్టగట్టి లోయలో పడివేయమని చెప్పబడి ఉన్నది. అర్థమైందా? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయమని. అరెస్ట్ చేయించకపోతే నా పేరు శ్రీనివాసే కాదు.